దెబ్బ మీద దెబ్బ. 'లైలా' మూవీ అసలు రిలీజ్ అవ్వకన్నా ముందు ఇన్ని తంటాలు పడుతున్నా అసలు విశ్వక్సేన్ ఖచ్చితంగా ఊహించుండడు. కానీ ఇప్పుడు మాత్రం ఆయనకి ఎలాంటి పరిస్థితులు ఉన్నాయంటే, మొన్న మేము చేసింది తప్పే అనే విధంగా క్షమాపణ చెప్పిన తర్వాత దాన్ని కూడా ట్రెండ్ చేస్తూ ఉన్నారు. ప్రజెంట్ దాని గురించి మీరేమంటారు? సో ఖచ్చితంగా పృథ్వీ గారు చేసిన కామెంట్స్కి 'లైలా' సినిమా అయితే కష్టాల్లో పడిందని చెప్పాలి. వైసీపీ సోషల్ మీడియా అనేది చాలా యాక్టివ్గా ఇప్పుడైతే పనిచేస్తున్నారు. ఎందుకంటే ఓడిపోయినప్పుడే కదా మరి ఒక సోషల్ మీడియా అనేది ఎప్పటికప్పుడు వాళ్ళు డిఫెండ్ చేసుకోవడానికి వాళ్ళు ఎప్పుడు పనిచేస్తుంటారు. సో ఇప్పుడు 'లైలా' మూవీ మీద అయితే పడ్డారనమాట. బాయ్కాట్ లైలా అనే ఒక హ్యాష్ ట్యాగ్తో సోషల్ మీడియా మొత్తం కూడా ట్రెండ్ చేస్తున్నారు. అప్పుడు విశ్వక్సేన్ గారు చెప్పారనమాట, 25,000 మంది ఇట్లా ట్రెండ్ చేశారు, ఎంతవరకు కరెక్ట్ అండి? సో ఆయన మాట్లాడిన దానికి మా టీంకి అసలు ఏం సంబంధం లేదు, ఆయన జస్ట్ ఒక యాక్టర్. సో ఒకవేళ ఆయన వల్ల మీరు ఏమైనా ఇబ్బంది పడ్డారు అంటే కనుక నేను అక్షరాల సారీ చెప్తున్నాను, ఆయన తరపున నన్ను క్షమించండి సో అని చెప్తే, మరి మీరు క్షమించాల్సిన అవసరం, మీరు అడగాల్సిన అవసరం లేదు. సో పృథ్వీ లాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయకండి అని కూడా వాళ్ళు ఆ మాటలు చెప్తూ మళ్ళీ ఆ ట్రెండ్ని కొనసాగిస్తున్నారు. అది 25 కాస్త 125K దాకా వచ్చింది. సో మరి ఎందుకు ఆయన సారీ చెప్పినా కూడా ఆపనంత మూర్ఖత్వంగా వీళ్ళు ఎందుకు ట్రెండ్ చేయాలి? సో ఓకే, మీరు అంతగా చూపించుకోవాలి అంటే ఆ ఫోకస్ ఏదో జగన్ గెలిపించుకునే దాని మీద పెట్టుకోవచ్చు కదా. సో మరి వీళ్ళని, ఈ హీరోని ఎందుకు ఇబ్బంది పెట్టాలి? ఆ పృథ్వీ ఏమన్నా చేశాడంటే ఆ పృథ్వీ గారిని మీరు ఏమన్నా మాట్లాడుకుని అతను వెళ్ళి ఆ పార్టీకి సంబంధించిన వాళ్ళతో మాట్లాడుకుని ఎందుకు ఆ స్టేజ్ పైన మాట్లాడారని అతను అడగచ్చు. సో మరి ఆయన సినిమా స్టేజ్ పైన పాలిటిక్స్ మాట్లాడతాం తప్పే కానీ, సో మరి దాని గురించి ఈ సినిమాని సఫర్ చేయడం అనేది కరెక్ట్ కాదు. సో మీకు ఇష్టం లేకపోతే మీరు వెళ్ళకుండా ఉంటే సరిపోతుంది. మీరు బాయ్కాట్ అని ఆ సినిమా గురించి చెప్పాల్సిన హక్కు మీకు లేదు ఖచ్చితంగా. సో ఏదన్నా మీ మనోభావాలు దెబ్బతిని ఉంటే దానికి మాత్రం పృథ్వీ గారిని మాట్లాడుకోండి, కానీ ఇటు హీరో గారిని ఎవరిని ఇబ్బంది పెట్టద్దని ఈయన ఫ్యాన్స్, అట్లని ఈయన కోసం ఇప్పుడు జన సైనికులు కూడా చాలామంది నిలబడుతున్నారు. ఎందుకంటే సోషల్ మీడియాలో ఎంతసేపు వైసీపీ వాళ్ళు ఉంటారు, ఖచ్చితంగా జన సైనికులు కూడా చాలామంది ఉన్నారు, లక్షల్లో కోట్లలో ఉన్నారు వాళ్ళు కూడా. సో ఖచ్చితంగా మరి వాళ్ళు కానీ తిరగబడి వాళ్ళు ఒక ట్రెండ్ చేస్తే, ట్రెండ్ అవసరం జస్ట్ పవన్ కళ్యాణ్ గారు ఒకసారి రోడ్డు మీద వచ్చినందుకే జగన్ అనేవాడు నామరూపాలు లేకుండా పోయాడు. మరి ఇంకా అతని గురించి మీరు ఓడిపోయినా కూడా ఎందుకు డిఫెండ్ చేసి ఇట్లా చేస్తున్నారు అని మరి అది మీ ఊహాతీతం అది ఇంకా. సో మరి చూద్దాం 'లైలా' సినిమా ఈ కష్టాల నుంచి, ఈ ట్రెండ్ నుంచి బయటపడి హిట్ అవుతుందా లేదా అని.